మీరు మీ పశువులని ఆరుబయట అంటే కొండల మీద, అడవులలో, బీళ్లల్లో, గుట్టల మీద మేపుతున్నారా? అయితే మీరు తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. ఎందుకంటే మనకి వీడియోలో ప్లే అవుతున్నటువంటి గేదెని పత్తి చేలో మేపటానికెళ్ళినప్పుడు తన 2 కాళ్ళలో పత్తి పుల్లలు గుచ్చుకొని నీళ్లు కారుతూ ఉండగా కొంత సమయానికి కొన్ని రోజుల తర్వాత రైతు పశు వైద్యుని సంప్రదించడం జరిగింది. వైద్యం చేసినా ఉపయోగం లేదండి. దీని 2 కళ్ళు పోయినాయి. కంప్లీట్‌గా పోయినాయి. మనం తీసుకొని రాలేము దృష్టిని అయితే అని చెప్పారనమాట. సరే అని పెంచుకోవటం జరిగింది. నేను రైతుని అడిగాను, మీకు మరి 2 కళ్ళు కనపడినప్పుడు పెంచటం మీకేమీ సమస్య అనిపియలేదా అని అడిగాను అనమాట. రైతు ఒక అద్భుతమైన విషయం ఏం చెప్పారంటే, ఇది నాకు థర్డ్ జనరేషన్ అండి, ఇది మా నాయనమ్మ దగ్గర నుంచి ఉంటుంది. నేను దీన్ని పెంచుకోవటం వల్ల నాకు 4 ఆడదూడల్ని ఇచ్చింది అని చెప్పారనమాట. కడుపుతోనే ఉంది, ఇది 4వ నెల కడుపుతో ఉంది. మళ్ళీ 4వ నెల. ఓకే, మీరేం ఏమన్నా మెసేజ్ రైతు సోదరులకి? మెసేజ్ అంటే కష్టపడి పెంచుకుంటే ఏదైనా మనకి నష్టం రాదు. దీనివల్ల నష్టం అనుకుంటే ఇప్పుడు ఈ 4 పిల్లలు మనకు ఉండే కావు. మనది నష్టం వచ్చినా పర్లేదు అనుకొని మనం పెంచుకున్నాం కాబట్టి దీని తరాలు 4 దూడలు ఇచ్చింది. దీన్ని ఆ రోజు అమ్ముకుంటే మనకి 4 ఉండే కావు కదా.